మళ్ళీ అమ్మా ఎన్ని రోజులైందమ్మా నేను హక్ చేసుకొని. పద లోపలికి వెళ్దాం. ఇక రోజు హక్ చేసుకుందులే, సంక్రాంతికి 10 రోజులు అక్కడే ఉంటున్నావు కదా. ఏంటి అవునా, ఏంటో చెప్పా పెట్టకుండా వచ్చారు. అది వదిన గారు, సంక్రాంతి వస్తుంది కదా, అల్లుడు గారిని అమ్మాయిని పండక్కి తీసుకెళ్దామనేసి వచ్చా. వామ్మో, ఆ పల్లెటూరులోనా? నా కొడుకు అస్సలు అడ్జస్ట్ అవ్వలేడు. కనీసం అక్కడ పవర్ కూడా సరిగ్గా ఉండదు. కనీసం అమ్మాయినన్నా తీసుకెళ్తాను. సర్లే. ఏంటి ఇప్పుడే వెళ్ళిపోతున్నావా? సంక్రాంతి కదా, ఇంట్లో అన్ని సామాన్లతోమి ఆ బూజు కాస్త దులిపి వెళ్ళొచ్చు కదా. సరే అత్తయ్య. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. మళ్ళీ మా చెల్లి వాళ్ళు యుఎస్ నుంచి వస్తున్నారు. మీ పెళ్లికి కూడా రాలేదు కదా, నిన్ను చూడాలంటున్నారు. ఈ పండగకి ఇక్కడే ఉండిపో, నెక్స్ట్ పండగ వెళ్దూలే. చెరిగింది దీపం, కరిగింది రూపం, గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో చిక్కుకుందయి చిన్నాశకి.